హలో గైస్, వెల్కమ్ టు సైబర్ అడ్ అఫీషియల్. మనం ఈరోజు మాడ్యూల్ 2 నెట్వర్కింగ్లో మాడ్యూల్ 2 పార్ట్ 2 అనమాట. మనం ముందు వీడియోస్లో చాలా చూసాం, బట్ హార్డ్వేర్లో కొన్ని డివైజెస్ మాత్రమే మీకు చూపించాను, ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంకా కొన్ని హార్డ్వేర్ డివైజెస్ ఉన్నాయి. ఆ డివైజెస్లో కవర్ చేస్తూ అలాగే మీకు మీ నెట్వర్క్ అంటే మీకు మొబైల్ డేటా ఎలా వస్తుంది, అసలు ఎలా వెళ్తుంది, అసలు మీకు డేటా వచ్చిన కాడ నుంచి మీరు రిసీవ్ చేసుకునే డేటా వరకు చెప్తాను. క్లారిటీగా వినండి, ఓకేనా? లెట్స్ గో గైస్. ఇక్కడ చూస్తే ఇంటర్నెట్ ఎలా పనిచేస్తుంది, అసలు మీకు ఇంటర్నెట్ ఎలా పనిచేస్తుందంటే చెప్పడం ఎందుకు, చూపిస్తా పదమ్మండి. నెక్స్ట్ మాడ్యూల్ 4 పార్ట్ 2కి స్వాగతం. ఇక్కడ డిజిటల్ బ్రిడ్జ్ అంటున్నాడు. ఎందుకు అంటున్నాడు అంటే ఇక్కడ నేను మోడెమ్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను గైస్. ఈ ఫోటోలన్నీ పట్టించుకోకండి. మోడెమ్ యాక్ట్ యాజ్ ఏ ఎసెన్షియల్ గేట్వే ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ అనలాగ్ సిగ్నల్ టు డిజిటల్, ఓకేనా? ఇప్పుడు మీ రూటర్స్ ఉంటాయి కదా, రూటర్స్ నుంచి వచ్చే డేటాని డైరెక్ట్గా మీరు మొబైల్కి కనెక్ట్ చేసుకోగలుగుతారా? నో. ఎందుకంటే మీ మొబైల్ ఆర్ ల్యాప్టాప్ డిజిటల్ అనలాగ్ సిగ్నల్స్ని తీసుకోలేదన్నమాట. అదే మోడెమ్ని పెడితే మధ్యలో అది మార్చి మీకు వైర్లెస్ కనెక్టివిటీతో పంపించవచ్చు. ఎస్ ఆర్ నో? అది గత మోడెమ్ అనేది ఎందుకు యూజ్ చేస్తారంటే మాడ్యులేషన్ చేంజ్ చేయడానికి. మాడ్యులేషన్ అంటే ఏంటంటున్నారా? మాడ్యులేషన్ అంటే ఇప్పుడు డిజిటల్ సిగ్నల్స్లోకి మార్చుతారనమాట. ఈ మోడెమ్ అనేది మెయిన్ పాయింట్ ఏంటంటే మీకు అనలాగ్ సిగ్నల్స్ నుంచి డిజిటల్ సిగ్నల్స్కి మార్చడానికి మాత్రమే మోడెమ్ యూజ్ చేస్తారనమాట, ఓకేనా? డిమాడ్యులేషన్ అంటే ఏంటి? ద మోడెమ్ simultaneously receive incoming analog signals from your ISP and demodulation them back into digital data packets that your computer can process. అర్థమైంది కదా? డిమాడ్యులేషన్ అంటే మోడ్యులేషన్ ఏం చేసిద్ది? డిజిటల్ డేటా ఆర్గనైజేషన్ చేసి ఫ్రమ్ యువర్ డివైజెస్ అండ్ మోడ్యులేట్ ఇంటూ అనలాగ్ ఫార్మాట్ అండ్ ఎస్టాబ్లిషింగ్ ట్రాన్స్మిషన్ త్రూ యువర్ ఐఎస్పీ నెట్వర్క్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. అంటే మోడ్యులేషన్ అంటే ఏంటి? మీ డిజిటల్ సిగ్నల్స్ని అనలాగ్ సిగ్నల్స్గా మారుస్తుంది. డిమాడ్యులేషన్ అంటే అనలాగ్ సిగ్నల్స్ని డిజిటల్ సిగ్నల్స్గా మార్చిద్ది అనమాట. ఇదే ఎసెన్షియల్ రోల్ ఏంది? సర్వింగ్ యాజ్ ద ప్రైమరీ ఎంట్రీ పాయింట్ ఫర్ అ బ్రాడ్బ్యాండ్ అండ్ మోడెమ్ ఈజ్ ఎ క్రిటికల్. వితౌట్ దిస్ హార్డ్వేర్ ఇంటర్ఫేస్ యువర్ హోమ్ ఆర్ ఆఫీస్ కెన్ నాట్ బి ఎస్టాబ్లిష్ ఇన్ యువర్ ఇంటర్నెట్ కనెక్షన్. ఇదైతే కన్ఫర్మ్. అసలు ఈ మోడెమ్ లేకుండా మీ డివైజెస్ అనేవి పనిచేయవు అనమాట, ఓకే? నెక్స్ట్ అసలు ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ యాక్సెస్ పాయింట్ రిపీటర్స్ అని నేను రెండు చూపిస్తున్నాను, బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను దీని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి, ఓకే. యాక్సెస్ పాయింట్ అంటే ఏంటి? ఇప్పుడు మనం చాలా డివైజెస్ని చూస్తున్నాం గైస్. అంటే రూటర్ నుంచి డైరెక్ట్గా మనకి వైర్లెస్గా ఎలా కనెక్ట్ అవుతున్నాయి డివైజెస్? అసలు మీరు ఆలోచించరు. ఈ క్వశ్చన్ కరెక్ట్గా చెప్తాను చూడండి. మీరు మీ డివైస్ని వైఫైకి ఎలా కనెక్ట్ చేయగలుగుతున్నారు? దాన్నే యాక్సెస్ పాయింట్ అంటారు గైస్. ఒక వైఫై క్రియేట్ చేయడానికి యూజ్ చేసేది యాక్సెస్ పాయింట్ నేమ్. యాక్సెస్ పాయింట్ యూజ్ చేస్తేనే వైఫై అనేది క్రియేట్ అయ్యింది. ఆ వైఫైలో నువ్వు కనెక్ట్ అవ్వగలుగుతావు. దాన్ని యాక్సెస్ పాయింట్ అంటారు అనమాట. చూడండి ఇక్కడ ఈ పర్పస్ ఏంటి? న్యూ నెట్వర్క్ని క్రియేట్ చేసిద్ది అనమాట. ఎస్, ఓకే. ఎథర్నెట్ వైడ్ అంటే కనెక్షన్ ఏంది? వైడ్ కనెక్షనే, మీకు చెప్పే ఆల్రెడీ. హై స్పీడ్ ఆర్ స్టేబుల్డ్ డేటా అంటే స్టేబుల్గా డేటా అనేది స్పీడ్గా వెళ్తుంది. ఇది ఎక్కడ యూజ్ చేస్తారు? మ్యాక్సిమం కాలేజెస్ ఆర్ లార్జ్ ఆఫీసెస్ ఏదైనా యూజ్ చేయొచ్చు అనమాట. అంటే మీ కాలేజ్లో ఇప్పుడు వైఫైస్ ఉన్నాయనుకో, ఆ వైఫైస్ దగ్గర ఏది యూజ్ చేస్తారు? ఇవే యూజ్ చేస్తారు అనమాట. ఎస్. రిపీటర్స్ అనేవి ఏం చేస్తాయంటే వైఫై ఏంటంటే ఇప్పుడు వైఫై ఒక రూమ్లో నుంచి 10 రూముల తర్వాత వైఫై రావాలంటే రాదు గైస్, అది కరెక్టే. అప్పుడు రిపీటర్స్ ఏం చేస్తాయంటే డిస్టర్బెన్స్ని క్లియర్ చేసి వైఫై వచ్చే వైఫైని స్పీడప్ చేసిద్ది అనమాట. స్పీడప్ చేసి పంపించిద్ది స్టేబుల్గా. దీన్నే రిపీటర్ అనమాట. దీన్ని ఎక్కడ యూజ్ చేస్తారంటే చూడండి ఇక్కడ, ఎక్స్టెండ్ ఎక్సిటింగ్ సిగ్నల్స్, వైర్లెస్ సిగ్నల్స్ ఆర్ పొటెన్షియల్ స్పీడ్ డ్రాప్ హోమ్ వీక్ సిగ్నల్ ఏరియాస్లో వీక్ ఉండే దగ్గర ఇది యూజ్ చేస్తారు గైస్, ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి మ్యాక్ అడ్రస్ ఫిల్టరింగ్, నెక్స్ట్ అండ్ సెగ్మెంటేషన్ అండ్ బ్యాండ్విడ్త్ ఎఫిషియన్సీ అనేది ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ మీకు ఒకసారి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ట్రాఫిక్ కంట్రోల్ అట్ ద మ్యాక్ లేయర్ విత్ ద నెట్వర్క్ బ్రిడ్జెస్. అంటే ఇప్పుడు ఒక ఆఫీస్ తీసుకుందాం గైస్. ఈ ఆఫీస్లో ఒక 2 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఆ 2 డిపార్ట్మెంట్స్ని ఒకే రూటర్ కింద పనిచేస్తున్నా కూడా అటాక్ చేసా కూడా
ఎవరైతే క్లిక్ చేశారో వాళ్ళ గ్రూప్ మాత్రమే అటాక్ అవుతుంది అనమాట. దీన్ని వీలాన్స్లో యూజ్ చేస్తారు, బట్ ఇక్కడ వేరేదనమాట. ఇక్కడ కూడా సేమ్ అలాగే, బట్ ఇక్కడ సెగ్మెంటేషన్ ఎలా చేస్తారంటే మ్యాక్ అడ్రస్ని ఫిల్టర్ చేసి ఎక్కడికి పోవాల్సిన డేటా అక్కడికి మాత్రమే పంపిస్తూ నెట్వర్క్ని ఫిల్టర్ చేస్తారనమాట. అర్థమవుతుందా? ఇప్పుడు 2 homes తీసుకున్నాం గైస్, అంటే 3 ఇల్లులు తీసుకున్నాం. 3 ఇల్లుల మధ్యలో కనెక్షన్ పెట్టాం. ఈ కనెక్షన్స్లో మిస్ మ్యాచ్ అవ్వకుండా క్లారిటీగా ఎక్కడ డేటా హోమ్ 1 డేటా నుంచి హోమ్ 3 డేటా చేరాలంటే ఇప్పుడు ఆ షేరింగ్ మధ్యలో హోమ్ 2 చూడకూడదు. అప్పుడు కరెక్ట్ డేటా ప్యాకెట్స్ నెట్వర్క్ ట్రాఫిక్ కాకుండా వెళ్ళాలంటే మ్యాక్ అడ్రస్తో ఫిల్టర్ చేసి పంపిస్తున్నాను అనమాట. ట్రాఫిక్ కంట్రోల్ బ్రిడ్జెస్ యూస్ చేస్తారు అనమాట. ఇక్కడ నెట్వర్క్ సెగ్మెంటేషన్ ఎలా, బ్రిడ్జెస్ ఎనేబుల్ లాజికల్ సపరేషన్ ఆఫ్ డిపార్ట్మెంట్ లైక్ హెచ్ఆర్ ఆర్ ఐటీ నెట్వర్క్ ఎఫెక్టివ్లీ రెస్ట్రిక్టింగ్ డేటా ఫ్లో బిట్వీన్ డిస్టెంట్ ఆపరేషనల్ ఏరియాస్. వేరే ఆపరేషనల్ ఏరియాస్కి డేటాని పంపించకుండా డైరెక్ట్ ఏ దానికైతే డెస్టినేషన్ చేరుకోవాలో వాళ్ళకైతే పంపించేస్తున్నారు అనమాట. అర్థమైందా? బ్యాండ్విత్ ఎఫిషియన్సీ బై ప్రివెంటింగ్ బ్రాడ్కాస్ట్ ఫ్లడింగ్ ఇంటూ irrelevant network areas, bridges conserve bandwidth and ensures optimized performance across the entire system. అంటే ఒక ఇంత బ్యాండ్విత్లో మీరు వాడితే హై స్పీడ్ వస్తుంది, లేదంటే తక్కువ అయిపోయింది, పర్ఫార్మెన్స్ అనేది తగ్గిద్ది అని చెప్పడం అనమాట. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి గేట్వే ఫంక్షన్స్. ఓకే, గేట్వే అంటే ఈ గేట్వేస్ అనేవి ఏంటివి అంటే ఇవి ఒక ఎసెన్షియల్ ట్రాన్స్లేటర్స్ అనమాట. ఎనేబులింగ్ సీమ్లెస్ కనెక్షన్స్ బిట్వీన్ నెట్వర్కింగ్ ఆపరేటింగ్ డిఫరెంట్ ప్రోటోకాల్స్. ఇక్కడ నుంచి ఒక పేమెంట్ అమెరికాకి వెళ్ళాలంటే చాలా ప్రాసెస్ ఉంటుంది అనమాట మధ్యలో. అదే నాకు మధ్యలో యూపీఐ చేయాలంటే టక్ అంటే అయిపోయింది. అక్కడ ఏ గేట్వే యూస్ చేస్తారు తెలుసా? పేమెంట్ గేట్వే అనేది ఒకటి ఉంటుంది గైస్. అదొక ప్రోటోకాల్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఆ ప్రోటోకాల్ మ్యాచ్ అయితేనే మీ పేమెంట్ అనేది యాక్సెప్ట్ అవుతుంది అనమాట. ఓకే, ఇక్కడ చాలా రకాల గేట్వేస్ అనేవి ఉంటాయి. అసలు గేట్వే ఫంక్షన్ అంటే ఏందో తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ గేట్వే అంటే ఫంక్షన్ అంటే ఇక్కడ గేట్వే ఫంక్షన్లో ఒక 4 ఇచ్చాడు అనమాట. ఈ 4 మనం ఎక్స్ప్లెయిన్ చేస్తూ తర్వాత ఇన్డెప్త్గా వెళ్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నెట్వర్క్ బ్రిడ్జింగ్ అన్నా ఇట్ యాక్ట్ యాజ్ ఎ విర్చువల్ బ్రిడ్జ్ అలోయింగ్ లోకల్ నెట్వర్క్ డివైజెస్ టు కనెక్ట్ ఎఫెక్టివ్లీ టు గ్లోబల్ ఇంటర్నెట్ ఆర్ క్లౌడ్ సర్వీసెస్. అంటే ఏదైనా నెట్వర్క్కి కనెక్ట్ అవుతూ గ్లోబల్గా అండ్ క్లౌడ్ సర్వీసెస్ని ఎక్స్పాండ్ చేయడానికి నెట్వర్క్ బ్రిడ్జింగ్ అనేది వాడతారు. అక్కడ మీరు స్టోర్ చేసుకోవచ్చు మీ డేటాని, క్లౌడ్స్లో స్టోర్ చేసుకుంటారు. ఇప్పుడు ఎలా అంటే ఎగ్జాంపుల్ గూగుల్ క్లౌడ్ ఆర్ జియో క్లౌడ్, వీళ్ళ దాంట్లో మీరు డేటాని స్టోర్ చేస్తున్నారు. అది ఇక్కడ నుంచి స్టోర్ చేస్తున్నారు ఇండియా నుంచి. అదే ఆఫ్రికాలో ఉంటే వేరే డేటా స్టోరేజ్ బేసెస్ ఉంటాయి. లేదంటే మీరు జియో క్లౌడ్ని అక్కడ కూడా యూస్ చేసుకోవచ్చు. ఓకే, ప్రోటోకాల్ కన్వర్షన్. గేట్వే అనేది ఏం చేసిద్దంటే మెయిన్గా ప్రోటోకాల్ కన్వర్షన్ గైస్. పర్ఫార్మ్ క్రిటికల్ ట్రాన్స్లేషన్ ఆఫ్ డేటా ప్రోటోకాల్స్ అక్రాస్ వేరియస్ లెవెల్స్ ఆఫ్ స్టాండర్డ్ ఓఎస్ఐ నెట్వర్కింగ్ మోడల్ స్టాక్. మీకు ఓఎస్ఐ అనేది ముందే ఎక్స్ప్లెయిన్ చేశాను నేను. ఓఎస్ఐ నెట్వర్కింగ్ మోడల్ స్టాక్ నుంచి ఈ ప్రోటోకాల్ కన్వర్షన్ అనేది జరిగింది. ట్రాన్స్పోర్ట్ లేయర్, నెట్వర్క్ లేయర్ అండ్ 7 layers ఉన్నాయి, డిఫరెంట్ 7 layers. ఆ 7 layers ద్వారా జరుగుతూనే ఉంటుంది. ఓకే, ఎలిమినేటింగ్ ఐసోలేషన్ అంటే ఏదైనా కొద్దిగా ఇబ్బంది అనిపించినా, కొద్దిగా వేరే తారుమారు అనిపించేసిన ఎలిమినేట్ చేసిద్ది. ప్రివెంట్ డైవర్స్ నెట్వర్క్ సిస్టమ్స్ ఫ్రమ్ రిమైనింగ్ ఐసోలేటెడ్ బై ఎన్స్యూరింగ్ యూనివర్సల్ కంపాటిబిలిటీ అండ్ కనెక్టివిటీ. మంచిగా కనెక్టివిటీని కంపాటిబిలిటీని ఇచ్చి కనెక్ట్ చేసిద్ది. ఓకే, IPv4 IPv6 హ్యాండ్లింగ్ అంటే ఎనేబుల్ లెగసీ IPv4 సిస్టమ్ టు సక్సెస్ఫుల్లీ కమ్యూనికేట్ విత్ మోడెమ్ IPv6 సర్వర్ వియా బ్యాక్గ్రౌండ్ కన్వర్సేషన్. ఇప్పుడు మీ ఫోన్ IPv4 అనుకోండి, ఒక సర్వర్ ఉంది, అదే సర్వర్ వచ్చేసి IPv6 కింద పనిచేస్తుంది అనుకోండి. అప్పుడు కమ్యూనికేట్ కావడానికి ఏం చేస్తారు? మోడమ్ యూస్ చేస్తారు గైస్, గుర్తుపెట్టుకోండి. 10 ఎసెన్షియల్ గేట్వే టైప్స్ ఎక్స్ప్లెయిన్ చేద్దామా? నెక్స్ట్ ఓకే, క్లౌడ్ అంటే మీకు చెప్పా, గూగుల్ క్లౌడ్, జియో క్లౌడ్, యాపిల్ క్లౌడ్, ఇలా చాలా క్లౌడ్ డేటా బేసెస్ ఉన్నాయి ఇండియాలో. మనం కూడా ఇప్పుడు యూస్ చేస్తున్నాం. అలాగే స్టోరేజ్ని కూడా స్టోర్ చేసుకుంటున్నాం, వీడియోస్ అండ్ ఫొటోస్. ఏం చెప్తున్నాడు? గూగుల్ క్లౌడ్ సింక్ డేటా వియా క్లౌడ్ గేట్వే, అలెక్సా ఆన్ స్మార్ట్ హోమ్ డివైసెస్ రియలీ ఆన్ ఐఓటీ గేట్వేస్. సెక్యూరిటీ గేట్వేస్. మీరు ఒక కంపెనీలోకి వెళ్ళాలి, మీరు ఒక కంపెనీలోకి ఎంటర్ అవ్వాలి అంటే అథెంటికేషన్, ఆథరైజేషన్ 2 కావాలి గైస్. ఓకేనా? ఇప్పుడు అవి 2 లేకుండా మీరు అసలు ఏమీ చేయలేరు. సార్, అందుకే ఇక్కడ నేనేం చెప్తున్నా అంటే సెక్యూరిటీ గేట్వే అనేది కూడా అలాంటిది. Firewall act as a security gate to block hackers with
వైల్ అప్లికేషన్ ప్రాక్సీస్ ఫిల్టర్ కాలేజ్ వెబ్ ట్రాఫిక్స్. ఓకే, ట్రాఫిక్ని అనలైజ్ చేసి ఫిల్టర్ చేసి నీకు యాక్సెస్ ఇచ్చింది. స్పెషలైజ్డ్ సర్వీసెస్, పేమెంట్ గేట్వే, కనెక్ట్ సైట్స్ టు బ్యాంక్, వివో ఐపీ గేట్వే, రూట్ ఇంటర్నెట్ కాల్స్, ఈమెయిల్ గేట్వే, ఫిల్టర్ స్పామ్స్, ఇలా చాలా గేట్వేస్ ఉంటాయి చెప్పుకుంటూ పోతే. నెట్వర్క్ గేట్వే, ఎంటర్ప్రైజ్ నెట్వర్క్ గేట్వే ప్రొవైడ్ ద ఎసెన్షియల్ కనెక్షన్స్ బిట్వీన్ ఇంటర్నల్ కంపెనీ సిస్టమ్ అండ్ ద ఇంటర్నెట్. ఒక నెట్వర్క్ గేట్వే అంటే ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్నారు చూడండి, ఎంటర్ప్రైజ్ నెట్వర్క్ గేట్వే ప్రొవైడ్ ద ఎసెన్షియల్ కనెక్షన్ బిట్వీన్ ఇంటర్నల్ కంపెనీ అండ్ టు ద ఇంటర్నెట్, బిట్వీన్ ద ఇంటర్నెట్. ఒక కంపెనీ ఇంటర్నల్గా ప్రైవేట్గా ఉండేదాని నుంచి ఇంటర్నెట్కి పెట్టడం అనేది చాలా పెద్ద విషయం కాబట్టి అక్కడ నెట్వర్క్ గేట్వే అనేది యూస్ చేస్తారు అని చెప్తున్నారు. ఓకే, ఫైనల్గా మీకు ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ఈ వీడియో కరెక్ట్గా అర్థం చేసుకోండి. ఇక్కడ మాత్రం మెయిన్ ఇంపార్టెంట్. ఇక్కడ చూస్తే ఐఎస్పి టు మోడమ్. ఐఎస్పి అంటే సర్వీస్ ప్రొవైడర్ అనమాట, ఐడెంటిటీ సర్వీస్ ప్రొవైడర్. జియో అయితే జియో, ఎయిర్టెల్ అయితే ఎయిర్టెల్, ఐడియా అయితే ఐడియా, వడాఫోన్ అయితే వడాఫోన్, నాకు తెలియదు వేసిన మిగతా సిమ్ములు. ఓకే, ద రా అనలాగ్ సిగ్నల్స్ ఎంటర్ టు దిస్ అండ్ జర్నీ ఆఫ్ యువర్ ప్యాకెట్ స్టార్ట్స్ హియర్. మోడెమ్ టు రూటర్. మోడెమ్ టు రూటర్ అంటే మోడెమ్ ఏం చేసిద్ది, అనలాగ్ సిగ్నల్స్ డిజిటల్ సిగ్నల్స్ చేసి రూటర్కి పంపించిద్ది. ఆ రూటర్ నుంచి మీరు యాక్సెస్ పాయింట్ ద్వారా మీరు కనెక్ట్ చేసుకుంటారు డివైస్ని. అక్కడ దూరంగా వెళ్తే రిపీటర్ వర్క్ చేసిద్ది. అక్కడ నుంచి ఈ బ్రిడ్జెస్ గేట్వేస్ వర్క్ చేస్తే మీ కనెక్టివిటీ సక్సెస్ అవుద్ది. ఇప్పుడు ఈ గేట్వే ఇలాంటివి ఉండబట్టే నా వీడియో యూట్యూబ్లోకి వస్తుంది. ఎస్, ఆఫ్ కోర్స్, మాస్టరింగ్ నెట్వర్క్ హార్డ్వేరింగ్. ఓకే, ఇదే గైస్ హార్డ్వేర్ అంటే నెట్వర్కింగ్ హార్డ్వేర్లో కాంపోనెంట్స్ అయితే ఇవే మ్యాక్సిమం. అండర్స్టాండింగ్ నెట్వర్క్ బేసిక్స్ మేక్స్ ట్రబుల్ షూటింగ్ ఈజియర్. Modems convert signals. Access point provides wireless access and gateways connect your network to the world, enabling all your online activities. Practice identify these devices in your own home or college. ఎస్ గైస్, మీరు ఎప్పుడైనా ల్యాబ్కి పోతే మోడెమ్ని చూడగలుగుతారు, రూటర్ని కూడా చూడగలుగుతారు, అలాగే స్విచ్ని హబ్ని కూడా చూడగలుగుతారు, అలాగే ఇంకా కొన్ని చూడగలుగుతారు గైస్. ఈ 5 అయితే కంపల్సరీ ఉంటాయి. ఏ కాలేజ్ అయినా సరే, ఏ చిన్న కాలేజ్ అయినా సరే, ఏ పెద్ద కాలేజ్ అయినా సరే, ఈ 5 అయితే మీరు చూడగలుగుతారు. ఎస్, కంపల్సరీ. ఓకే, ఇక్కడి వరకు చూసినట్టయితే మీకు అర్థమవుతుంది అనుకుంటున్నా. ఓకే, సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.